అసలు వీళ్ళ దగ్గరకు వచ్చిన కస్టమర్ కంపల్సరీ కార్ కొనుక్కుంటే అసలు బోర్డు అదే నాచారం ట్రస్ట్ కార్. ప్రతి ఇంటింటి కార్ ఉండాలి, అది ట్రస్ట్ కార్స్ ఉండాలని మాటతోటే ముందుకు వచ్చినాం. అయితే చాలా మంది మా దగ్గర వచ్చి సార్ మేము కార్ కొనాలి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, మీ వీడియో చూసినాక మాకు కూడా కార్ కొనాలని మూడు పిల్లలు వేసుకొని 4 పిల్లలు వేసుకొని బండ్ల మీద పోయి కంటే ట్రస్ట్ కార్స్ లో వచ్చి మీరు 50,000 రూపాయలు కార్ తీసుకోవచ్చు, లేదంటే 25,000 డౌన్ పేమెంట్ కి కార్ తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు మేమేంటంటే దగ్గర 13 సంవత్సరాల నుంచి ఆఫీస్ నడిపిస్తున్నాం. మా దగ్గర ఫ్లడ్ వెహికల్ ఉండదు, యాక్సిడెంట్ వెహికల్ ఉండదు, మీట్ అండ్ ట్యాంపరింగ్ వెహికల్ ఉండదు. ఇప్పుడు వేరే దగ్గర ఎట్లుంటుంది అంటే వాళ్ళు బండంతా ఫినిషింగ్ చేయించి పాలిషింగ్ చేసి ఏదో డాక్టర్ స్టిక్కర్ అతకబెట్టి డాక్టర్ కార్ అది, లాయర్ కార్ అది, ఆర్మీ ఆఫీసర్ కార్ అది, డిఫెన్స్ కార్ అని చెప్పి అట్లా స్టిక్కర్లు అతకబెట్టి అమ్ముతారు. అంటే పేరు వాడి కార్ని తొందరగా సేల్ చేయొచ్చు. మా దగ్గర ఏముంటుంది అంటే పార్కింగ్ సేల్ ఆప్షన్ లా కార్ తీసుకొచ్చి పెడితే మేము అమ్ముతూనే వాళ్ళ ఆఫీస్ ఛార్జ్ ఇస్తారు, లేకుంటే లేదు వాళ్ళ బండి వాళ్ళు తీసుకెళ్తారు. ట్రస్ట్ కార్ లోకి ఎప్పుడన్నా ఎవరన్నా దొంగ బండ్లు తీసుకొచ్చి అమ్మాలని ట్రై చేశారు. ఇప్పుడు ఏ బండి వచ్చినా ఫస్ట్ మేము ఎవరి పేరు మీద బండి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, దాని మీద కేసు ఉందా, చాలాన్ ఉందా, దాని మీద ఆర్టీఓ రిపోర్ట్ తీపిస్తాం, ఇంజన్ నంబర్ షేషి నంబర్ అన్ని చెక్ చేసి అయితే పెట్టడం జరుగుతుంది. మీ దగ్గర వచ్చిన కార్లలో ట్రాఫిక్ చలాన్స్ ఎక్కువ శాతం ఎంతవరకు ఉంటాయి? ఒక ఇన్నోవా కార్ నేను నమ్మినా దాని మీద చాలాను దగ్గర 35,000 ఉండే. బా 35,000 సెకండ్ హ్యాండ్ కార్ వస్తుంది ఆ డబ్బులు పెడితే. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. ఇవాళ నక్షత్ర మీడియా ప్లస్లోకి ట్రస్ట్ కార్ నాచారం రోషన్ గారు మన ముందుకున్నారు. నమస్కారం. వీళ్ళు చేసే బిజినెస్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్ సేల్ అనమాట. అదే నాచారం ట్రస్ట్ కార్. ఎక్కడ చూసినా, ఫేస్బుక్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా చాలా అంటే చాలా వైరల్. అసలు వీళ్ళు ఇంత వైరల్ కావడానికి కారణం ఏందని మేమే పిలిపించుకొని మా దాంట్లో అసలు వీళ్ళ డీటెయిల్స్ ఏంది కనుక్కుందామని పిలిపించినాం. రోషన్ గారు, ఇప్పుడు అసలు ట్రస్ట్ కార్ అనేది ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎక్కడ చూసినా వైరల్ కావటానికి కారణం ఏంటి? అంటే మేము అట్లా కస్టమర్కి అట్లా సర్వీస్ చేసినాము. ఎవరైనా కార్ అమ్మాలన్నా కొనాలన్నా కూడా ట్రస్ట్ కార్స్లో తీసుకొచ్చి పెడతారు. ఓకే. మాది ఏంటంటే పార్కింగ్ సేల్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. మా దగ్గర కస్టమర్ డీల్ ఉంటుంది. ఓకే. ఇక వేరే ఆఫీస్ వాళ్ళు అంటే వాళ్ళు బండి ముందు కొనుక్కొని అమ్ముతారు. మా దగ్గర అట్లా ఉండదు. మా దగ్గర ఏముంటుంది అంటే పార్కింగ్ సేల్ ఆప్షన్లో కార్ తీసుకొచ్చి పెడితే మేము అమ్ముతూనే వాళ్ళ ఆఫీస్ ఛార్జ్ ఇస్తారు, లేకుంటే లేదు వాళ్ళ బండి వాళ్ళు తీసుకెళ్తారు. అదొకటి ఉంది. ఇంకోటి ఏముందంటే మా దగ్గర ఫ్లడ్ వెహికల్ ఉండదు, యాక్సిడెంట్ వెహికల్ ఉండదు, మీట్ అండ్ ట్యాంపరింగ్ వెహికల్ ఉండదు. ఇప్పుడు వేరే దగ్గర ఎట్లుంటుంది అంటే వాళ్ళు బండంతా ఫినిషింగ్ చేయించి పాలిషింగ్ చేసి ఏదో డాక్టర్ స్టిక్కర్ అతకబెట్టి డాక్టర్ కార్ అది, లాయర్ కార్ అది, ఆర్మీ ఆఫీసర్ కార్ అది, డిఫెన్స్ కార్ అని చెప్పి అట్లా స్టిక్కర్లు అతకబెట్టి అమ్ముతారు. అంటే పేరు వాడి కార్ని తొందరగా సేల్ చేయొచ్చు. తొందరగా అట్లా సేల్ చేస్తారు. ఇక మేమేంటంటే అట్లా ఏం చేయము. కస్టమర్ ఏ విధంగా అయితే తీసుకొచ్చి పెట్టిండో మేము అదే విధంగా పెట్టి కారు అమ్మితే ఆఫీస్ ఛార్జ్ తీసుకుంటాం, లేకుంటే వాళ్ళ కార్లు తీసుకెళ్తారు. కస్టమర్ కూడా కొనే ముందు మేము ఏం చెప్తాం, మీరు మెకానిక్ తీసుకొని చూపెట్టుకోవచ్చు, షోరూమ్ తీసుకొని చూపెట్టుకొని బండి తీసుకోవచ్చు. అదొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఎవడైనా టోకెన్ అడ్వాన్స్ ఇచ్చినాక ఒకవేళ వాళ్ళకి లోన్ కాలేదనుకో మళ్ళీ అలా అడ్వాన్స్ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ నమ్మకంతో ట్రస్ట్ కార్డ్స్ ఇంతగానం అయిపోయింది. అసలు రోషన్ గారు సోషల్ మీడియాలోకి అసలు ఎందుకు రావాలనుకున్నారు? ఆ ట్రస్ట్ అనే పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు? ఇప్పుడు మేమేంటంటే దగ్గర 13 సంవత్సరాల నుంచి ఆఫీస్ నడిపిస్తున్నాం. ఎప్పుడు మేము సోషల్ మీడియా చేయలే. ఇప్పుడు నిన్న మొన్న వీళ్ళు ఆఫీస్ పెట్టిన వాళ్ళు సోషల్ మీడియా చేస్తున్నారు కదా, సరే మనం కూడా చేద్దాం సోషల్ మీడియా అని. ఇప్పుడు మేము ఏది ఉన్నా కూడా ఒక కారు మంచిగా నమ్మకమైన ఒక డిస్ట్రిక్ట్ ఇస్తే వాళ్ళు పోయి ఇంకో 10 మంది పంపిస్తారు. అట్లనే మన వ్యవస్థ ఒక 10 సంవత్సరాల దాకా అయితే నడిచింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియా ఎక్కువైంది కాబట్టి ఇక మేము కూడా మళ్ళీ సోషల్ మీడియాలో ఎంటర్ కావాల్సి వచ్చింది. ఏదైనా నమ్మకంతో పని. అవును, మనిషిని నమ్మాలి. మీరు పెట్టుకున్న పేరు కూడా ట్రస్ట్ అంటే అదే నమ్మకం లేదు ఏం పని చేయలేరు. అసలు ఆ పేరు ఎందుకు పెట్టుకోవాలనిపించింది? ట్రస్ట్ అనే నమ్మకం మనము జనాలకి ఇవ్వగలుగుతాం. ఆ నమ్మకం మనకు ఉంది కాబట్టి మేము ఆ పేరు పెట్టాము. దగ్గర మేము సంవత్సరంలో ఎన్ని బండ్లు అమ్ముతూ ఉంటాము కాబట్టి డిఫాల్ట్ అయితే ఎప్పుడు జరగలేదు. 100 బండ్లు అమ్ముతూ ఉంటాం కాబట్టి అందులో ఏదో బండి ఏదో ఇట్లా బై మిస్టేక్ వస్తే మాత్రం మళ్ళీ మేము కస్టమర్కి రిటర్న్ ఇచ్చేసి వాళ్ళ అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దానికి ఏమైనా టైమింగ్ ఉంటుందా? టైమింగ్ అంటే ఏముండదు. ఇక మా వాళ్ళు ఏంటంటే తీస్తూనే ఉంటారు, వీడియోలు వేస్తూ ఉంటారు. మా దగ్గర ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటర్డే సండే కార్మేళా ఉంటుంది, ఓన్ కార్మేళా. ఓకే. ఆ రోజు చాలా మంది సెలవులు ఉంటాయి కాబట్టి అమ్మేటోళ్ళు అందరు తీసుకొచ్చి పెడతా ఉంటారు మా దగ్గర. ఓకే. మీ ఇన్స్టాగ్రామ్కి సపరేట్ వీడియోగ్రాఫర్, సపరేట్ కెమెరామ్యాన్స్, సపరేట్ ఎడిటర్స్ ఉన్నారా? ఉన్నారు, మా ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీసే పెట్టుకుంటారు. అవును. ట్రస్ట్ కార్డ్స్ 1 2 3 అని మా ఛానల్ పెట్టినాము. ఓకే. ఆ ఛానల్లో మేమే వీడియోలు వేస్తాం. ఇన్స్టాగ్రామ్ పేరు చెప్పండి.
ట్రస్ట్ కార్స్ 123 అని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మా ఛానల్ ఉంటుంది. ఫేస్బుక్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? అది నేను ఎప్పుడు చెక్ చేయలేదు సార్. ఎంత, ఒక 1 lakh ఉంటారా? ఎక్కువనే ఉంటారు. ఎక్కువనే ఉంటారు అంటే ఆయన అంత బిజీ. అసలు చూడండి, వాళ్ళు మీరు కొట్టండి ట్రస్ట్ కార్స్ అని చెప్పి ఫేస్బుక్లో కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి, చాలా అంటే చాలా. అసలు వీళ్ళ దగ్గరకు వచ్చిన కస్టమర్ కంపల్సరీ కారు కొనుక్కుంటే అసలు బోడు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం అట్లా 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 తయారు చేసుకున్నారు అంతే. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర కార్కి వచ్చాను అనుకోండి, అసలు మీరు అది ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు నాకు ఒక సెకండ్ హ్యాండ్ కార్ కావాలి. కస్టమర్ రాగానే ఫస్ట్ వాళ్ళకి అడుగుతాం, సార్ మీది లోన్ ఆప్షనా క్యాషా? లోన్ ఆప్షన్ అంటే మా దగ్గర 25,000 డౌన్ పేమెంట్ తోటి మొదలవుతుంది. 25,000 డౌన్ పేమెంట్ కట్టవచ్చు. ఒకవేళ మీ సివిల్ మంచిగా ఉందంటే 0 డౌన్ పేమెంట్లో కూడా మనం కార్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సివిల్ మంచిగా ఉంటే. ఇంకోటి, ఒకవేళ వాళ్ళకి సివిల్ బాగలేదు, వాళ్ళకి లోన్ రాదని వాళ్ళ సందేహం పడే అవసరం లేదు. వాళ్ళకి తీసుకుని మేము ప్రైవేట్ లోన్ అనేది చేపించేస్తాం. ఓకే, ప్రైవేట్ లోన్ చేపిస్తే వెంటనే గంట సేపులో లోన్ అయిపోతుంది. బ్యాంక్ లోన్ అంటే 2 days టైం పడుతుంది. అయితే చాలా మంది మా దగ్గర వచ్చి, సార్ మేము కార్ కొనాలి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, మీ వీడియో చూసినాక మాకు కూడా కార్ కొనాలనిపించింది. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి నాకు కూడా తెలుసు ఒక కార్ లేకుంటే ఇంత కష్టం ఉంటుంది. టైంకి మనకు సమయానికి బస్సు రాదు, ఊర్లో పొంటే ఆటో రాదు. కాబట్టి అందుకే ప్రతి ఒక్కరి దగ్గర మనం కార్ ఇద్దామనే ఉద్దేశంతో మన దగ్గర స్టార్టింగ్ రేట్ వచ్చేసి 50,000 రూపాయలు కారు ఉంది. 50,000. దీన్ని బట్టి చూస్తే మీ నినాదం ఏంటి? ప్రతి ఇంట్లో కారు ఉండాలి, ప్రతి ఇంట్లో టీవీ ఉండాలన్నట్టే, ప్రతి ఇంట్లో మొబైల్ ఉన్నట్టే, ప్రతి ఇంట్లో కూడా కారు ఉండటం కరెక్ట్, సూపర్. ఎందుకంటే ఇవాళ రేపు కార్ లేని వాల్యూ లేదు. చిన్న నార్మల్ వాళ్ళు కూడా కారు మంచి ఫోన్లే 1,50,000 2 లక్షలు ఫోన్లు కొనుక్కుంటున్నారు. కారు అనేది కామన్ కదా. మీ నినాదం అది. అందుకే మనం ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్తో మనం జనాల ముందుకు వచ్చినాం. ఎట్లా అంటే ప్రతి ఇంటింటి కారు ఉండాలి, అది ట్రస్ట్ కార్స్ ఉండాలని మాటతోటే ముందుకు వచ్చినాం. కాబట్టి చాలామంది కొత్త నేర్చుకోవాలంటే కూడా మేము వాళ్ళ గురించి 30,000 రూపాయల కారు ఉంది మా దగ్గర. 800 కారు, మారుతి 800 కారు ఉంది, నానో కారు ఉంది, ఆల్టో, శాంట్రో. 30,000 రూపాయల నుంచి స్టార్ట్ ఉంది రేటు. 1,00,000 రూపాయల లోపల వరకు ఎన్ని బండ్లైనా ఉంటాయి. మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ సోషల్ మీడియాలో వీడియోలు చూసి వస్తారా, లేదా మీరు వెళ్ళిన మీ దగ్గర కొన్న కస్టమర్ చెప్తే వస్తారా? కొంతమంది సోషల్ మీడియాలో చూసి వస్తారు. కొంతమంది ఏంటంటే కొనుక్కొని పోయి వాళ్ళు వేరే చెప్తారు. వాళ్ళ దగ్గర పోండి నాచారం ట్రస్ట్ కార్స్లో ఏది ఉన్నా కూడా ఆయన అన్ని కరెక్ట్గా చెప్తాడు. అన్ని విధాలు చెక్ చేసి అన్ని చూపెట్టి మాకు వెహికల్ అయితే ఇచ్చిండు, మీరు కూడా అక్కడ తీసేసుకోవచ్చు, ఏది ఉన్నా వాళ్ళ ఆఫీస్ చార్జ్ వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది అన్నట్టు. మీ కామెంట్లలో చాలామంది చూసా, మీరు సోషల్ సర్వీస్ కూడా బాగా చేస్తారు, చాలామంది పిల్లగాళ్ళని చదివించారు, చాలామంది పిల్లగాళ్ళకి హెల్ప్ చేస్తారు, బుక్స్ కూడా ఇస్తాను. నిజమేనా? అది 100% నిజమే. ఇప్పుడు మన దగ్గర కొన్ని దగ్గర అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఉన్నాయి. మొన్న కూడా మేము ఒక వీడియో పెట్టినాం. వాళ్ళు ఎక్కడ కరీంనగర్ నుంచి వచ్చారు. ఓకే, ఇక వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కళ్ళు ఉండవు, చెవులు ఉండవు. వాళ్ళకు మేము ఏంటంటే మా ట్రస్ట్ కార్డ్స్ తరఫున వాళ్ళు కట్టే డౌన్ పేమెంట్ మేము కట్టి వాళ్ళ కార్ ఇప్పిస్తాం అనుకున్నాం. వాళ్ళు ఏంటంటే అక్కడిక్కడ ఉండి పాటలు పాడతారు. అవును, పాటలు పాడతారు కదా, ఆ సౌండ్ సిస్టమ్ తీసుకొని వాళ్ళ గురించి మేము ఒక బండి ఏర్పాటు చేసినాము. ఓకే, వాళ్ళు కరీంనగర్ నుంచి వచ్చారు. అవును, ఆ వీడియో కూడా మీరు చూసుకోవచ్చు. అదే ఆ వీడియో కిందనే నేను కామెంట్ చూసా, ఆ వీడియో కూడా చేసుకోవచ్చు. కాబట్టి మేము ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బులు కొన్ని ఈ విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఎవరికైనా కావాలంటే మీకు సపరేట్ ట్రస్ట్ ఉందా? ట్రస్ట్ మాకు లేదు, కానీ వేరే ట్రస్ట్ చాలా ఉన్నాయి. అక్కడక్కడ ఉన్న ట్రస్ట్లకి ఏం చేస్తారు అంటే చాలా మంది వస్తారు, మీరు హెల్ప్ చేస్తుంటారు. ఇంతవరకు మీరు చేసిన మీ హెల్పింగ్లో కొంచెం బల్క్ అమౌంట్ ఎంతవరకు చేశారు, ఎవరికి చేశారు? చెప్పుకోవచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు ఇవాళ రేపు 10 రూపాయలు ఇచ్చినోడు కూడా వీడియో పెడుతుండు. మా ముస్లిమ్స్ మదర్సాలు ఉంటాయి, వాళ్ళ పిల్లలు చదువుకోనికి వాళ్ళకు మేము హాస్టల్కి ఇస్తాం. తర్వాత వేరే ఉన్నాయి, మన అనాథ పిల్లల హాస్టల్స్ ఉన్నాయి. మన నాచారంలో చాలా ఉన్నాయి, ఉప్పల్లో ఉన్నాయి, తర్వాత చెల్లపల్లిలో అన్ని రకాలు చాలా అయితే ఉన్నాయి. వాళ్ళంతా వాళ్ళు వస్తారు, లేకుంటే మేమే తీసుకొని వాళ్ళకు ఇంత అని ఇచ్చేస్తాం. అంటే అస్సలు మీ బిజినెస్కి దీనికి సంబంధం లేదు. అసలు మీకు ఇది చేయాలని ఎందుకు అనిపించింది? అంటే మనకి ఏంటంటే ఇప్పుడు దేవుడైతే ఉన్నాడు వాస్తవమే, కంపల్సరీ. ఈ రూపంలో కూడా మనం చేసుకుంటూ పోతే అవును, మనకు దీనివల్ల కూడా ఏదైనా జరగొచ్చని. ఇప్పుడు మా దగ్గర 35 మంది పనిచేస్తారు. ఓకే, ఇప్పుడు ఎవరి ద్వారా జరుగుతుందో అని ఆ మూమెంట్లో మేము మనం చేసుకుంటే దీంట్లో కూడా ఒక నినాదం పెట్టుకున్నాము, నేను అందరిలో నాకు అందరు కావాలి, నేను అందరికి కావాలని. అందరు కావాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరినన్నా చెడు చేయాలనుకుంటే మన వైపు 100 చెళ్ళు రెడీగా ఉంటాయి. నువ్వు ఎవరినన్నా హెల్ప్ చేయి, నీ పిల్లగాళ్ళకి మంచి జరగడానికి రెడీగా ఉంటుంది. సోషల్ మీడియాలో వీళ్ళ అకౌంట్ పెట్టుకొని వచ్చిన కస్టమరు బదలాం కావద్దు. మన దగ్గర కారు తీసుకున్న కారు మంచిగా ఉండాలి. అరే సూపర్ కారు ఇచ్చిండ్రా నాయన, రోషన్ భాయ్ మంచి కారు ఇచ్చిండ్రా, ఇలాంటి 10 మందికి చెప్తేనే కదా మోత్ పబ్లిసిటీ. అవును, ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒకటే సంగీత్ కొరియోగ్రఫీ. అవును, ఎప్పుడు 20 years బ్యాక్. ఆ ఒక్క సంగీతే నాకు ఒక 1000 సంగీతులు ఇచ్చింది. ఓన్లీ మోత్ పబ్లిసిటీ. మీది కూడా అంతే. నేను ఎక్కడ చూసినా మీకు ఇట్లా
బాగుంది అయ్యే ట్రస్ట్ కార్, ఎంత బాగుంది ట్రస్ట్ కార్, అసలు తీసుకొని పిలిపిద్దామని చెప్పి మిమ్మల్ని పిలిచి ఇంకా అంటే మనది కూడా ఏంటంటే చాలా మంది చిన్న చిన్న పిల్లలు వేసుకొని వస్తారు. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ముగ్గురు పిల్లలు వేసుకొని నలుగురు పిల్లలు వేసుకొని బండ్ల మీద పోయి కంటే ఓకే ట్రస్ట్ కార్స్ లో వచ్చి మీరు 50,000 రూపాయలు కార్ తీసుకోవచ్చు. అవును. లేదంటే 25,000 డౌన్ పేమెంట్కి కార్ తీసుకెళ్ళొచ్చు. అవును. అట్లా ట్రస్ట్ కార్లోకి ఎప్పుడన్నా ఎవరన్నా దొంగ బళ్ళు తీసుకొచ్చి అమ్మాలని ట్రై చేశారు? అట్లయితే ఉండదు. అట్లయితే ఏం ఇంతవరకు అయితే జరగలేదు. చేసిన 13 సంవత్సరాలు అయితే అట్లయితే ఏం కాలేదు. ఇప్పుడు ఏ బండి వచ్చినా ఫస్ట్ మేము ఎవరి పేరు మీద బండి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అన్ని విధాలా చెక్ చేస్తాం. దాని మీద కేసు ఉందా, చాలాన్ ఉందా, దాని మీద ఆర్టీఓ రిపోర్ట్ తీపిస్తాం. ఓకే. బండి మీద అన్ని విధాలా చెక్ చేసి ఇప్పుడు అమ్మిన వ్యక్తి ఓనర్ ఈయననే కదా, ఈయన పేరు మీద కారు ఉంది కదా అని ఇంజన్ నెంబర్, షేషి నెంబర్ అన్ని చెక్ చేసి అయితే పెట్టడం జరుగుతుంది. వెంటనే ఏం చేస్తాం, కారు ఎవరైతే కొన్నారో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాకనే ఈ ఓనర్కి అమౌంట్ ఇస్తాం. మీ దగ్గర వచ్చిన కార్లలో ట్రాఫిక్ చలాన్స్ ఎక్కువ శాతం ఎంతవరకు ఉంటాయి? మీరు టెస్ట్ చేస్తుంటారు కదా. ఒక ఇన్నోవా కార్ నేను అమ్మినా దాని మీద చాలాను దగ్గర 35,000 ఉండే. బా, 35,000 చాలా సెకండ్ హ్యాండ్ కార్ వస్తుంది ఆ డబ్బులు పెడితే. తర్వాత మేము ఓనర్తో మాట్లాడి చాలా కట్టించారు. సూపర్. అది కూడా గవర్నమెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళే. అయితే అది ఏమైందంటే మేము కస్టమర్ది అమౌంట్ 50,000 ఆపినాం. సీసీ గురించి ఆపినాం. సీసీ ఓకే. ఏం చేస్తాం, అమ్మిటోళ్ళ దగ్గర డౌన్ పేమెంట్ సీసీ గురించి డబ్బులు ఆపుతాం. అవును. వాళ్ళు సీసీ కొట్టించుకుని ఇస్తాం. సీసీ కొట్టిస్తే తెలిసిందే దాని మీద చాలా ఉంది, 35,000 చాలా ఉంది. అందుకే సీసీ వెళ్తలేదంటే వెంటనే ఆ ఓనర్తో మాట్లాడి ఆ ఉన్న డబ్బులతోటి సీసీ వెళ్ళాలంటే చాలా కట్టాల్సిందే. సూపర్. ఇప్పుడు ఆ కస్టమర్ ఏం చేసినట్టే ఎప్పుడైనా డిస్కౌంట్స్ వస్తాయి కదా, ట్రాఫిక్ డిస్కౌంట్ వచ్చినప్పుడు కట్టిస్తా అంటే కాదు ఇప్పుడు సీసీ వాళ్ళకి కావాలి కదా అని చెప్పి కట్టించినాం. 35,000 అది వచ్చింది. తర్వాత మిగతా 5,000 4,000 చాలా వస్తూనే ఉంటాయి. వెంటనే కట్టించేస్తుంటాం. ఒకవేళ మీ దగ్గర కార్ కొనుక్కొని పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఎవరన్నా కార్ తీసుకొచ్చి మీకే అమ్మాలంటే తీసుకుంటారా? అవును, తీసుకుంటారు. వాళ్ళకు సంవత్సరం బండి వాడుకొని బండి ఒకవేళ అదే విధంగా ఉందనుకో తీసుకొచ్చి మళ్ళీ పెట్టినా వాళ్ళు కొన్న దాని మీద ఒక 10-20 తక్కువ అవుతుంది అంతే. బండి ఒకవేళ అదే విధంగా ఉంటే అక్కడిక్కడ డ్యామేజ్ చేసుకుంటే చెప్పలేము. మీ షోరూమ్ ద్వారా అంటే మీ మా ఫాలోవర్స్కి వస్తే ఏమన్నా నెగోషియబుల్ ఏమైనా చేస్తారా? చేస్తాం. చెప్పండి ఒకసారి. సార్ వాళ్ళ తరఫున ఛానల్లో వస్తే వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇంతవరకు అయితే అందులో డిస్కౌంట్ చేపిద్దాం. వాళ్ళ దగ్గర కూడా కార్లు ఏమైనా అమ్మాలంటే మాత్రం తీసుకొచ్చి పెట్టండి. మనం కేవలం 2 రోజుల బండ్లు అయితే అమ్మేయచ్చు. సాటర్డే సండే కార్ మేళా, ఓన్పేట్ కార్ మేళా ఉంటుంది. ఓన్పేట్ కార్ మేళాలో మనకు దగ్గర 150 నుంచి 200 బండ్లు కార్ మేళా నడుస్తుంది ప్రతి సాటర్డే సండే. అదేవిధంగా గురువారం థర్స్డే ప్రీమియం మేళా ఉంటుంది. అలా అన్ని ప్రీమియం కార్స్ వస్తాయి. ప్రీమియం కార్ మేళా కూడా గురువారం ఉంటుంది. తర్వాత మనం ఇంకో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చినాం. ప్రతి డ్రైవర్ సొంతంగా కారు కొనుక్కొని వాళ్ళు ఓలో ఊబర్లా ర్యాపిడోలో నడిపించుకోవాలని, మళ్ళీ వాళ్ళు కిరాయా బండ్లు తీసుకొని నడపకుండా వాళ్ళకు రెంట్ కట్టే కంటే అదే డబ్బులతోటి వీళ్ళు ఈఎంఐ కట్టి ట్యాక్స్ ప్లేట్ బండ్ల గురించి మంగళవారం తీసుకొచ్చినాం. ప్రతి మంగళవారం రోజు ట్యాక్స్ ప్లేట్ మేళా ఉంటుంది ఓలో ఊబర్ నడిచే బండ్లు. ఆ మంగళవారం రోజు కూడా దగ్గర 150-100 బండ్లు అయితే వస్తాయి. అమ్మిటోళ్ళు అందరూ తీసుకొచ్చి ఆ రోజే తీసుకొస్తారు. కొనేటోళ్ళు కూడా ఆ రోజే వస్తారు. డైరెక్ట్ పార్ట్ టు పార్ట్ డీల్ చేపిస్తాం. కొన్నవారు 5,000 ఇస్తారు ఆఫీస్ ఛార్జు, అమ్మిన వాళ్ళు 5,000 ఇస్తారు ఆఫీస్ ఛార్జు. ఏదేమున్నా అమ్మిన వాళ్ళ దగ్గర పర్మిట్ క్యాన్సిల్ చేసి వాళ్ళ పేరు మీద సీసీ క్యాన్సిల్ చేసి కొన్నోళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. ట్యాక్స్ ప్లేట్ బండికి అయితే డౌన్ పేమెంట్ మినిమం ₹1,00,000 పెట్టుకోవాలా. ఓన్ ప్లేట్ బండ్లకైతే 0 డౌన్ పేమెంట్ వస్తుంది. 25,000 డౌన్ పేమెంట్తో కూడా కార్ వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ట్రస్ట్ కార్ నాచారం వాళ్ళు మన ఫాలోవర్స్కి ఎవరైతే నక్షత్రం మీడియా ఫాలోవర్సు నా పేరు చెప్పి మీరు అక్కడ కార్ తీసుకెళ్తే మీకు దాంట్లో డిస్కౌంట్ ఇస్తారంట. డైరెక్ట్ మీరు అమ్మాలంటే అమ్మొచ్చు, కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా అయితే కింద కామెంట్స్ కూడా పెట్టండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా వాళ్ళ వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. అందుకోసమే ఈ ఇంటర్వ్యూ వాళ్ళకి మేము పిలిపించి మరీ ఇంటర్వ్యూ ఇచ్చుకున్నాం. ఇంత బిజీలో ఉండి కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ బిజినెస్ ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. మీరు చేసే సోషల్ సర్వీస్ కూడా ఇంకా ముందుకెళ్ళండి. మా దగ్గర కూడా ఎవరైనా హెల్ప్ కావాలంటే కూడా మేము కంపల్సరీ మీ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుంటాం. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్.